నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. సరే, నాకు ఒకటి అర్థం కాని విషయం, చాలా రోజులుగా మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నది. ఇండస్ట్రీ పిన్ టు పిన్ తెలుసు మీకు, ఇక్కడ ఏం జరుగుతుంది, సినిమా చక్రం ఎలా జరుగుతుందో మీకు తెలుసు. ఇంత సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ అయ్యుండి ప్రొడ్యూసర్గా మీరు ఎందుకు అంతే స్థాయిలో ముద్ర వేయలేకపోయారు? లక్ అనే అనాలి. ఎందుకంటే మనం తీసిన సినిమాలు మంచి సినిమాలు. ఆది దంపతులు సూపర్ హిట్ సినిమా, హిందీ సినిమా, అది రీమేక్ చేసాం. సో ఆ పిక్చర్ బాగానే ఆడిందండి, దాంట్లో నష్టం ఏం రాలేదు. ఈ మేడ్ కొంచెం డబ్బులు. కాంచన్ సీత మంచి పేరు వచ్చింది. అవును అవును. అయితే కాంచన్ సీత ఆల్సో ఇట్స్ అ డిఫరెంట్ ఫిలిం. సో నాకు ఎప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ కొంచెం బోల్డ్గా సినిమాలు తీయాలని కోరుకున్న ఆర్టిస్ట్లో నేను కూడా. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ బాలచందర్ గారి స్కూల్ నుంచి వస్తున్నాను. సో ఆయన పిక్చర్లు అన్ని బోల్డ్ పిక్చర్స్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉండాలని. కాంచన్ సీత కూడా ఇట్స్ అ డిఫరెంట్ ఫిలిం. దాంట్లో ఒక సెన్సార్ వాళ్ళు కట్ చేశారు, కానీ రఘు అనే సాంగ్ ఉంది, లక్ష్మణుడే తిరగబడితే, లక్ష్మణుడు తిరగబడితే రామాయణం ఎక్కడ, రాముడే తిరిగి పుడితే సీత ఎదురు తిరగదా. సో సినిమా కూడా బేస్డ్ ఆన్ దట్. బ్రహ్మాండం. ఇవన్నీ బాలచంద్ర గారి భావాలే కదా? కాదు, దాసి నారాయణరావు గారి భావాలు, ఎందుకంటే ఆయన డైరెక్టర్. నాకేం గుర్తు, కోడై పోట్టు నిర్క సొన్నాలు సీదయంగ్ నిల్లుమా అవళ్ళు అట్లా అనిపించింది. అదే అదే ఇది అప్పుడు దాసరి గారు సినిమా అది. సేమ్ ఇలాగే లక్ష్మణుడు హీరో దాంట్లో. జనరల్గా రామాయణంలో రాముడు హీరో, దీని మా సినిమాలో లక్ష్మణుడు హీరో. హౌ హీ సపోర్ట్స్ హిస్ వదిన, టేక్స్ కేర్ ఆఫ్ అన్నదే కాంచన్ సీత. దాని తర్వాత వి మేడ్ వింత కోడలు అని. ఇప్పుడు కూడా చూస్తే అది దాన్నే హిందీలో మొన్న ఎవరో మాకు తెలియలే, మొన్నే తెలిసిందే, కేసు కూడా వేయాలనుకున్నాం. అదేంటి హౌస్ఫుల్ 3 అని తీశారంట. మేము వింత కోడలు అదే కదండి. మా ఒక ఫాదర్ ఉంటే, పిస్నారి ఫాదర్, ఆయనకి 3 కొడుకులు 4 కొడుకులు. ఆ ఫ్యామిలీ మీద గ్రడ్జ్ ఉండి ఒక ఆస్ట్రాలజర్ చెప్తాడు, నీ పెద్ద కోడలు నిన్ను చూస్తేనే నువ్వు చచ్చిపోతావు అలా అని. సో దే గెట్ పెద్ద కోడలేమో బ్లైండ్, చిన్న కోడలేమో మూగ, ఇంకొక కోళ్ళకేమో కాళ్ళు లేవు. యాక్చువల్గా అన్నీ ఉంది వీళ్ళకి, వీళ్ళు మా నార్మల్గా ఉండేవాళ్ళే. బట్ ఇంట్లో వచ్చి ఎట్లా ప్రిటెండ్ చేసి యాక్ట్ చేస్తారు. ఒకరికి ఒకరు తెలియదు, ఈమె పెద్ద నిజంగానే గుడ్డిది అని రెండో అమ్మాయి అనుకుంటుంది. అట్లా దాన్ని హిందీలో మార్చి మన హౌస్ఫుల్ 3 200 crores కలెక్ట్ చేసింది ఆ సినిమా. అదే వింత కోడళ్ళు ఆ సినిమా వాళ్ళ. ఎందుకంటే ఆ రోజు కాలానికంటే ముందు అదే వచ్చిన సినిమా అదే. అలాగే అదృష్టం సూపర్ ఫిలిం నేను చేశాం. ఇట్స్ బేస్డ్ కలికాలం పెద్ద హిట్ మాకు. అదృష్టం ఇట్స్ అ వెరీ డిఫరెంట్ మూవీ. చిత్రం బళారే చిత్రం తర్వాత నరేష్ చేసిన తర్వాత వెంటనే అది రిలీజ్ అయింది. కానీ అదృష్టం గ్యాంగ్ లీడర్ ఒకేసారి రిలీజ్ అయింది, ఒకే రోజు. ఓకే. బట్ ఓపెనింగ్స్ అంత బాగా వచ్చిందంటే ఏంటి, కాంచన్ సీత మంచి సినిమానే, వీళ్ళు ఏదో కొంచెం డిఫరెంట్గా సినిమా తీస్తారని. జేఎస్కే కంబైన్స్ అంటే ఓపెనింగ్స్ బాగా వచ్చింది, బట్ మధ్యాహ్నం నుంచి పడిపోయింది. ఎవరికీ అర్థం కాలేదు అదృష్టం అంటే ఏంటంటే. అదృష్టం సినిమాలో ఫేట్ ఒక క్యారెక్టర్, మనకెప్పుడు దేవుడు ప్రత్యక్షం అవడం, కృష్ణుడో రాముడో లేకపోతే ఏదో లక్ష్మియో ఏదో ఒక దేవతో లేదా దేవుడు. ఇక్కడ ఏంటంటే ఒక క్యారెక్టర్ని ఫేట్ అని పెట్టాం, డెస్టినీ. సో ఆ క్యారెక్టర్ ఏంటంటే సత్యనారాయణ గారు చేశారు. అది కూడా ఫాలో అవుతూ ఉంటుంది, అప్పుడప్పుడు మాట్లాడుతుంది, డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా మాట్లాడుతుంది. అంటే ఒక బార్కి వెళ్తే బార్లో బార్ అటెండర్ లాగా అలాగా. సో అది చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్. అది చూసాను. ఆనంద్ మిలిన్ మ్యూజిక్, సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. జేఎస్కే కంబైన్స్ అంటే జయసుధా కపూర్ కంబైన్స్. మేరా పతి సిర్ఫ్ మేరా హై, అదే దాని రిజల్ట్ ఎలా ఉందండి? అది నాట్ బ్యాడ్. అది బట్ కలికాలం ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ మాకు. ఆది దంపతులు ఇది కూడా 100 days ఆడింది. ఆ రోజులో 100 days కదా. అదేంటి కాంచన్ సీత కూడా 100 days. ఆది దంపతులు 100 days, కాంచన్ సీత అండ్ కలికాలం, ఈ 3 సినిమాలు బాగా హిట్ అయింది. బట్ అదృష్టం, వింత కోళ్ళు అండ్ ఇది హ్యాండ్సప్ సూపర్ ఫ్లాప్. సో అది అయ్యేసరికి భయం వేస్తుంది. హ్యాండ్సప్ అనేసరికి భయం వేస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎంత ఎవ్రీథింగ్ వీ లాస్ట్.
అంటే ఏమైపోతుందంటే యూ డోంట్ పే అండ్ ప్రాపర్ టైం, యూ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్లు. నాకు మరీ ఇట్లా అందరూ అప్లోడ్లో రావడం అండ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వెన్ యూ కాంట్ స్ట్రగుల్. సో ఏమంతా ఎందుకు వచ్చింది బాబు, ఉన్నదంటే త్వరగా అమ్మేసి క్లియర్ చేసేసాను నేను. సో యూ కీప్ లూజింగ్ యువర్ ప్రాపర్టీస్. సో ఆల్ 3 films వీ లాస్ట్ ప్రాపర్టీ. ఇలా అనిపించిందా అండి? అంటే హీరోయిన్గా మీరు చాలా ఎర్న్ చేసి ఉంటారు కదా, అది సినిమాల ద్వారా కొంత నష్టపోయానని అనుకున్నారా? కొంత ఏంటి, అసలు చాలా పోయింది ఆ సినిమా. ఎందుకంటే వెన్ టోటల్ మిజరబుల్ ఫ్లాప్స్ అయినప్పుడు ప్రాబ్లం, చిన్న సినిమాలు ప్రాబ్లం అవుతుంది. ఇంకా పెద్ద హీరో ఉంటే అట్లీస్ట్ ఓపెనింగ్స్ అవన్నీ వస్తుంది. వెన్ యూ మేక్ అ స్మాల్ బడ్జెట్ మూవీస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో అందువల్ల వీ కుడ్ నాట్ రికవర్. బట్ చాలా భయం వేస్తుంది. అవును, బాగా సినిమా అంటే ప్యాషన్. ఎన్ని సినిమాలు చూస్తాం, అన్నీ చూసిన ఎక్కువ ఆ రోజుల్లో ఇంగ్లీష్ పిక్చర్స్ కానీ అదర్ లాంగ్వేజెస్, టీవీ కూడా లేని రోజుల్లో కూడా 8mm ఇది అది ప్రొజెక్టర్లు తెచ్చుకుని అట్లా. అంటే ఇవన్నీ నాకు వచ్చిందంతా బికాస్ ఆఫ్ బాలచంద్ర గారు అండి. అదే అట్లా. సో ఆ గ్రూప్ అంతా అట్లాంటి గ్రూప్. ఆయన కమల్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ సినిమాలో. అందరు వెళ్ళండి ప్రొజెక్టర్ సినిమాలు తేవడం, వేయడం, మేమందరూ చూడడం, అట్లా ఒక ఇదిలా ఉండేది. సినిమా లవర్స్ అలా ఉండేది. అందరిని తీసుకుని ఎక్కడ అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే అందరూ సినిమాకి వెళ్ళాం. బాలచంద్ర గారు యూనిట్ వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా సినిమాలు, ఇంగ్లీష్ పిక్చర్స్ అన్నీ చూసేవాళ్ళం. ఎందుకంటే ఆ వాటి నుంచి మనం నేర్చుకోవడానికి ఎక్కువ ఉంటుంది కదా. అందుకని ఇవన్నీ అక్కడి నుంచి వచ్చిన మీ జనరేషన్, మీ టైంలో వచ్చిన వాళ్ళలో అందరికీ ఎక్కడో చోట ఒక చిన్న గ్యాప్ వచ్చి కొద్దిగా కెరీర్ వేరే అంటే గృహస్థ జీవితానికి వెళ్ళటం సంథింగ్ అలా జరిగింది కదా. నిరంతర క్రియాశీలత్వం అంటారే, మీరు మటుకు 1972 నుంచి ఈ రోజు వరకు బ్రేక్ తీసుకున్నదే లేదు, అలా జరిగిపోతూ ఉంది. మెటర్నిటీ తప్ప తాండ్ర పాపారాయుడు ఆ సినిమాలో అయితే అది పాపం నేను నిజంగా చాలా ఇబ్బంది పెట్టేశాను. కృష్ణరాజు గారు అని ఆయన ప్రొడ్యూసరు. షూటింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే దట్ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ ఐ గాట్ ఎ రిజల్ట్ దట్ ఐఎమ్ క్యారీ రిపోర్ట్, ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ఆ రోజు వచ్చి పాజిటివ్ అని వచ్చి రాగానే సో హ్యాపీ. అండ్ మా ఆయన తర్వాత అయిపోయిన తర్వాత ఫస్ట్ పర్సన్ నేను అది షేర్ చేసుకుంది జయప్రదతో. షీ వాజ్ షూటింగ్ విత్ మీ, తను కూడా ఉంది ఆ సినిమా తాండ్ర పాపారాయుడు. సో అది అయిపోయింది అనుకున్నాం, ఏముంది 3-4 monthsలో అయిపోతుంది అలానే. అది ఆ కాస్ట్యూమ్స్ ఎంత డిఫరెంట్ కదా. అది రాజులు ఏమంటారు హిస్టారికల్ మూవీ కదా అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ లైక్ ఆల్ దోస్. అట్లా ఉంటే అలాంటి సినిమాలు చేసేదానికి అది కిరీటాలు పెట్టుకోవడాలు ఇవన్నీ ఎక్కడ మోస్తామని చిన్నప్పటి నుంచి ఇస్ టు అవాయిడ్. కొన్ని వెళ్తే వద్దు అనుకుంటే డబ్బు కోసమనో చేసుంటాం మేము, కొన్ని చెత్త క్యారెక్టర్లు కూడా చేసాం డబ్బు కోసం. బట్ మరీ ఇలాంటి కాస్ట్యూమ్స్ కూడా వేసుకుని ఏదో చేసి క్యారెక్టర్లు చేయాలి, ఇలాంటి వేషాలు వేయడం అన్నది అస్సలు. మీరు సహజత్వాన్ని కోరుకుంటారు కదా. అస్సలు ఇలాంటి డ్రెస్ ఏది ఎట్ట ఉంటుందో తెలియదు. ఆ డ్రెస్సులు వాళ్ళు ఇక్కడ ఇట్లా పెడతారండి, ఇది ఇక్కడ కట్టేస్తారండి, ఊపిరి పీల్చలేరండి, ఇవన్నీ ఎందుకు అని ఎంబారసింగ్గా ఉంటుంది అని అనుకుని ఇవన్నీ భయపడేదాన్ని. అందుకని చేసేదాన్ని కాదు. కానీ ఈ సినిమా కాదని చెప్పలేము. ఎందుకంటే వన్స్ అగైన్ కృష్ణరాజు గారు వాళ్ళ బ్యానర్లో ఆల్మోస్ట్ 9 films I did, గోపికృష్ణ బ్యానర్లో. అండ్ దెన్ అగైన్ దాసినారంటారు. మరి ఆయన గురువు గారు ఏం చెప్తే అసలు ఒప్పుకోకపోతే తడతాడు ఆయన. సో అందుకని ఒప్పుకున్నాం. తెలియగానే ఆ సినిమా బాగా డిలే అయిపోయి అంటే 3 monthsలో అయిపోతుంది, 4 monthsలో అయిపోతుంది అనుకున్నది కరెక్ట్గా 8th month దాకా వచ్చింది షూటింగ్. 8th జస్ట్ 1 month డెలివరీ ముందు. కాస్ట్యూమ్స్ ఎలా ఉంటుంది అది హైదరాబాద్లో తీశారు. అక్కడ హైదరాబాద్లో అప్పుడు ఏదో నేను అంటే ఎండ చెన్నైలో విపరీతమైన ఎండ ఇది ఉంటే అప్పుడు నేను చెప్పాను, నేను చెన్నైలో షూటింగ్ చేయను. రాజుగారు చెప్తారు నీ కోసమని, నువ్వేమో చెన్నైలో చేయను, నువ్వు హైదరాబాద్లో పెడితేనే చేస్తాను, నువ్వు అంతా టార్చర్ చేస్తావు నన్ను అని. ఎండ అంటే ఆ కాస్ట్యూమ్స్ వేసుకోలేకపోయాను, వేడికి చెమటలు పోసేసినది. 8 months అంటే ఇంట్లో అపోట్. సో ఇక హైదరాబాద్లో కొంచెం వాతావరణం చల్లగా ఉంటుంది అనేసి ఇంకా ఐ థింక్ జూలైలోనూ ఇప్పుడు ఐ షార్ట్ ఇన్ హైదరాబాద్. ఎలా ఎనర్జైజ్ అవుతారు అని నేను అడుగుతున్నాను. ఇన్ని సంవత్సరాలు 45 సంవత్సరాలు ఒకే శృతిలో పనిచేస్తూ వెళ్తున్నారు కదా, అలసట కానీ ఏమీ లేదు. ఇప్పుడు కూడా సెట్కి అలాగే ఫ్రెష్గా వస్తారు, అలాగే పనిచేస్తారు. అంటే ఒకటండి, ఐఎమ్ సో యూస్ టు ఇట్. సినిమా అన్నది అలవాటైపోయింది పని.
మా పిల్లలు చెప్తారు, అమ్మ నువ్వు పని లేకుండా ఇంట్లో కూర్చుంటే మాత్రం ఐ డోంట్ థింక్ యూ విల్ సర్వైవ్ ఆల్సో అలా. మీకు కొంచెం జూనియర్ కదా శ్రీదేవి గారు, ఆవిడతో నేను కలిసి పనిచేశాను ఒక యాడ్ ఫిల్మ్ కోసం. ఆ టైంలో నేను ఆవిడని అడిగాను, ఎందుకు మేడం కంటిన్యూస్ చేయొచ్చు కదా, ఏమి ఇంటే ఖాళీ ఎందుకు మీరు అలా కోరుకుంటున్నారు ఎందుకు అని. నెరియ పనిరుకం ఇని ఎన్న పండ్రదు అని ఆవిడ అన్నారు. కానీ అటువంటిది మీలో కనిపించదు. ఇప్పటికి యూత్తో పోటీ పడి చేస్తూనే ఉంటారు. శ్రీదేవి వచ్చి ఇంకా చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి చేస్తున్నది, 4-5 years నుంచి చేస్తున్నది. దాని తర్వాత అంటే తన ఆలోచన ఏంటో మనకు తెలియదు. బట్ నాదంటే నేను అట్లా యాజ్ ఐ స్టార్టెడ్ ఏజింగ్, నా ఏజ్ ప్రకారంతో పాటు క్యారెక్టర్స్ కూడా అలాగే. నేను 12 కాపురంలో జమున గారు పెద్ద హీరోయినే కదా. అంటే మీరు చెయ్యాలనుకోవడమే కాకుండా ఇండస్ట్రీ మీకోసం అలా స్పేస్ ఉంచుతూ వస్తుంది కదా. అంటే ఎక్కడో ఒకటి నేను చెప్పాను గర్ల్ నెక్స్ట్ డోర్ అన్నది కూడా ఆ ఫీల్ అలాగే కంటిన్యూ అయిపోయి మంచి మంచి గొప్ప క్యారెక్టర్లు చేయడం. దాని తర్వాత ఒక తల్లి అంటే ఓకే, తల్లి అంటే ఇలాగే ఉండాలి, ఆ సహజత్వం అన్నది ఎక్కడో హెల్ప్ మీ టు కంటిన్యూ యాజ్ అ మదర్ ఆల్సో. అవును, ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో మీకు సబ్స్టిట్యూట్ లేదు. బొమ్మరిలో మదర్ కావాలంటే మీరే, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు మదర్ కావాలంటే మీరే, శతమానం భవతి మదర్ కావాలన్నా మీరే. అవును, అంటే ఇట్స్ మోర్ లైక్ మన ఇంట్లో మన తెలుగు మన ఇళ్ళల్లో ఎట్లా మాట్లాడుకుంటామో అలా మాట్లాడుకుంటాం కదా. అందుకని ఇంక సినిమాలో క్యారెక్టర్ వచ్చినప్పుడు కూడా అలాగే మాట్లాడతాను. అల్లెస్ అక్కడ ఏదో చాలా డ్రామటైజ్ చేసి ఆ డైలాగ్ అటు ఉంటే అప్పుడు ఇబ్బంది పడతాను, తెలిసిపోతుంది నేను యాక్ట్ చేస్తున్నానని. లేదు అది న్యాచురల్గా ఉంటే డైలాగ్ ఉంటే మాత్రం నేను ఇంట్లో మాట్లాడినట్టే మాట్లాడతాను అంతే. హీరోయిన్ల మధ్య గొడవలు ఉంటాయి, అది సహజం, మామూలుగా ఏదో సెట్లో ఉంటాయి కదా. కానీ గొప్ప స్నేహం కూడా ఉంటుంది. మీరు జయప్రద గారి స్నేహం చూస్తే చాలామంది అసలు ఆశ్చర్యపోవాలి, ఏమి ఒకే రంగంలో ఉంటూ ఇన్ని ఏళ్ల స్నేహం ఎలా సాధ్యపడింది? అంటే తెలుగులో వచ్చేసరికి నేను జయప్రద ఎక్కువ ఫ్రెండ్స్ అని అందాన్ని. యాక్చువల్గా నాకు ఇంకో 2 ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు శ్రీప్రియ గారు అండ్ రాధిక గారు. ఇన్ఫ్యాక్ట్ నేను మా ఇల్లు రెనోవేషన్ జరిగినప్పుడు ఒక 3 ఏళ్ళు నేను రాధిక ఇంట్లోనే ఉన్నాను. మా పిల్లలు, నేను, మా వారు, మా అమ్మ అంటే మా అమ్మ మా నాన్నగారు అప్పుడు ఉండేవారు. సో ఇన్ఫ్యాక్ట్ నేను రాధిక ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్నగారు కూడా ఈ పాస్ట్ అవి. సో అట్లా మేము అంతా ఫ్రెండ్స్, రాధిక నేను అలాగే శ్రీప్రియ ఇప్పటికి కూడా మేము అట్లాగే కంటిన్యూ అవుతున్నది ఆ ఫ్రెండ్షిప్.